Recording in progress. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवनिर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजो वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दाय तपत्रनेत्रा येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपान् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भो भगवान् बादरायणः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। मौनव्याख्या प्रकटितपरब्रह्म तत्त्वं युवानं वर्षिष्ठान्ते वसदृषिगणैरावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितवदनं चिन्मुद्रमानन्दमूर्तिं स्वात्मारामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये ओं नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रसन्नाय दक्षिणामूर्तये नमः। श्रीमात्रे नमः। ब्रह्मसूत्रभाष्य साधनाध्याय तृतीय पादः कार्य आख्यानाधिकरणम् इति अत्र अधिकरणे प्राणो अन्नं ब्रह्मेति विजनातु इति तैत्तिरीयम्। अन्नं ब्रह्मेति विजनातु अन्नं ब्रह्मेति विजनात् अन्नाद्धेव खल्विमानि भूतानि जायन्ते अन्नेन जातानि जीवन्ति इति। अत्र अन्नम् इति ब्रह्म पदार्थम् अन्नमेव ब्रह्मम्। ततः प्राणो ब्रह्मेति विजनात् प्राणाद्धेव खल्विमानि भूतानि जायन्ते प्राणेन जीवन्ति। अत्र तु प्राण एव ब्रह्मः इति। अत्र विशेषाणि सगुणब्रह्म रूपाणि बहुविधानि। सगुणब्रह्माः बहुविधरूपाणि। यथा भगवद्गीते एकादशाध्याये विश्वरूपसन्दर्शने सगुणरूपाः अनेकाः सम्भवन्ति। यथा सगुणरूपे पञ्चमुखाञ्जनेयस्वामिनः वेङ्कटेश्वरस्वामिनः अत्र विशेषानि सर्वे देवताः सगुणरूपाः सम्भवन्ति वयं పశ్యంతి. ఇక్కడ ఏం చెబుతున్నాం అంటే బ్రహ్మమునకు సగుణ రూపం ఇస్తే, అసలు బ్రహ్మం అంటే ఏమిటి? నిర్గుణ బ్రహ్మం. అది అసలైనటువంటి బ్రహ్మం. ఆ నిర్గుణ బ్రహ్మాన్ని సగుణ రూపం ఇచ్చాం. సగుణ రూపం ఇచ్చినప్పుడు అనేక రూపాలలో ఆ సగుణ బ్రహ్మం కనబడుతున్నది. ఆ సగుణ బ్రహ్మము మనం దేవాలయాల్లో చూస్తే వెంకటేశ్వర స్వామిని చూసాం,
అఖిలాండ నాయక బ్రహ్మాండ నాయక అని మొదలు పెడతారు. అంటే ఏమిటనమాట, ఆ పరమాత్మ సకల అఖిల లోకములకు నాయకుడు అని అటువంటి గొప్ప విశేషాలు చెబుతూ ఆ సగుణ రూపాన్ని స్తుతిస్తూ ఉంటాం. ఆ స్తుతించినటువంటి ఆ సగుణ రూపానికి వస్త్రములు వేస్తాం, కిరీటాన్ని పెడతాం. వస్త్రములు, కిరీటం, బంగారు వస్త్రాలు, పట్టు వస్త్రాలు, స్వర్ణ కిరీటం ఇత్యాదులు అన్నీ పెట్టి బాగా సమలంకృతం చేసి దర్శనం చేసుకుంటాం. ఈ దర్శనం చేసుకుని మనం ఆనందపడుతుంటాం. ఇది సగుణ రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను చూసి ఆనందపడుతుంటాం. అలా వివిధ దేవతలకు, వివిధ రూపాలతోటి ఉన్నటువంటి దేవతలకు వస్త్రము ఆచ్ఛాదనం అనగా ఆ శిల్పం ఉన్నది కదా, శిల్పం అంటే అక్కడ పరమాత్మ సగుణ రూపం. మనకు ఎట్లయితే వస్త్రం ఆచ్ఛాదనం ఉన్నదో మన శరీరం కనబడకుండా, అట్లనే ఆయన విగ్రహం, అసలైన విగ్రహం కనబడకుండా ఆ వస్త్రం అనేటువంటి ఆచ్ఛాదనం ఉంది. మనం అది దర్శనం చేసుకుంటుంటాం. ఇది మనకు కనపడుతుంది సగుణ రూప బ్రహ్మం. ఆ విషయాన్ని ఇక్కడ ఏం చెబుతున్నారనంటే, అన్నం బ్రహ్మేది వ్యజనాత్ అన్నావు కదా, మరి అన్నం బ్రహ్మేది వ్యజనాత్ అన్నావు, అన్నము బ్రహ్మము అన్నావు. అక్కడ వెంకటేశ్వర స్వామి బ్రహ్మము అన్నావు. అక్కడ బ్రహ్మము అని ఆ వెంకటేశ్వర స్వామికి వస్త్రాలు అన్నీ వేసి మంచి అలంకరణ చేసి కిరీటాలు పెట్టి నమస్కారం చేస్తున్నావు. ఇక్కడ అన్నము అనేటువంటిది బ్రహ్మమే కదా, మరి ఈ బ్రహ్మానికి ఏం ఆచ్ఛాదన చేస్తున్నావు? వస్త్రాలు ఏం కప్పుతున్నావు? ఏం కిరీటం కప్పుతున్నావు? అన్నం పెట్టంగానే గుడుక్కొని మింగేసేస్తున్నావు. ఇదేగా జరుగుతున్నది. మరి ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏమిటి మరి? బ్రహ్మం అన్నావుగా, మరి అన్నం బ్రహ్మేది విజనాతు అన్నావుగా, మరి కాబట్టి ఏమిటి వస్త్రం ఏం కప్పావు అని చెబుతున్నారు అని ప్రశ్న వేశారు. ఇక్కడ ఆ విషయం ఇప్పుడు వస్తున్నది. సూత్రం ఏమిటంటే, కార్య ఆఖ్యానాత్ అపూర్వం. కార్య ఆఖ్యానాత్ అనేటువంటి దానికి అర్థం శంకరులు పవిత్రత కొరకు చేయదగినటువంటి ఆచమనం. ఇది విధి కాదు. విధి అంటే అర్థం ఏమిటి? విధి వాక్యాలు ఉంటాయి. ఉదాహరణ, విధి వాక్యాలు అంటే సత్యం వద అని ఉన్నారనుకోండి, అది విధివాక్యం. అది అంటే దానికి మరొక విశేషం అనేది లేదు. అది కత్తి పెట్టి చెప్పినట్టే, ఇంకంతే. సత్యం వద అనేది విధివాక్యం. ఎవరికైనా సరే, రాజుగారైనా సరే, భటుడైనా సరే, ఎంతటి వాడైనా సరే, ఎంత హీనుడైనా సరే, విధివాక్యం అది. దాన్ని విధివాక్యం అంటారు. అట్లా ఇది అట్లా విధివాక్యం కాదు అని చెబుతున్నాడు. మరి ఏమిటి అనేటువంటి దానికి ఈ వివరణలోకి వస్తున్నాం. అపూర్వం, ఉదకమే అన్నమనే ప్రాణానికి ఆచ్ఛాదన. మరి ఆ స్వామివారికి, దేవుడికి ఆ స్వర్ణ వస్త్రాలు కప్పుతాం కదా, వేస్తాము. మరి ఈయనకంటే అన్నం అనే బ్రహ్మానికి ఏమిటా వస్త్రం అంటే ఇక్కడ ఉదకము అది అర్థం. ఉదకం అనేది వస్త్రం. అన్నం తినేటప్పుడు ఏం చేస్తామంటే పరీక్షించడం అని అంటాం, దాన్ని అవపోసన పట్టడం అని అంటాం. అప్పుడు ఏం చేస్తాము? ఆ నీళ్లు అవి మీద చల్లి, సరే ఈ బ్రాహ్మణులు చేస్తుంటారు కదా, అవపోసన పడుతుంటాం అని అన్నారు కదా, అట్లా గుండ్రంగా ఆ విస్తరి చుట్టూ ఆ నీళ్లు చెప్పేసేసి మంత్రం, గాయత్రి మంత్రాన్ని జపించి 5 ప్రాణాహుతులు తీసుకొని తర్వాత అప్పుడు అన్నం తింటారు. ఇది ఆచమనం చేసి అన్నం తినే విధానం. ఇది మనకు వేదం చెప్పింది. ఇది అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. అందరూనండి, ఇప్పుడు విధి అనేటప్పటికి ఏంటంటే అందరికీ వస్తుంది, ప్రతి వాడికి. అంటే అర్థం ఏమిటి? భటుడైనా సరే,
ఎవడైనా సరే పిచ్చగాడైనా ఎవడైనా సరే అందరికీ ఇట్లనే చేయాలి. అప్పుడు విధి అవుతుంది. కానీ విధి కాదు ఇది. మరి ఏమిటి ఇది ఎట్లా అని అంటే, కొందరు ఏం చేస్తారు, వీళ్ళు ఎవరో బ్రాహ్మణులు మాత్రం చేస్తారు, ఎవరు ఉపనయనం అయినటువంటి బ్రాహ్మణులు క్షత్రియులు చేస్తారు ఇట్లా. మరి తక్కినటువంటి వాళ్ళందరికీ ఏమిటి అని అంటే, అందుకనే గీతలో చెప్పాడు, అన్నం ముందు కూర్చున్నప్పుడు అన్నానికి నమస్కారం చేస్తూ బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అనేటువంటి ఈ శ్లోకాన్ని చదివి నమస్కారం చేసి ఆ ఆహారాన్ని తీసుకుంటే అప్పుడు ఆ ఆహారానికి పవిత్రత వస్తుంటుంది. అలానే అదొక ధర్మాన్ని పాటించిన వాళ్ళు అవుతారు అని మన వాళ్ళు చెప్పారు. ఇది విశేషం. దాని గురించి ఇక చెబుతూ ఉన్నారు ఏంటంటే, ప్రాణ విషయంలో చెప్పిన ఆచమనం ఒక విధిగా చెప్పినది కాదు అని చెబుతున్నారు. కాబట్టి ఈ అన్నానికి వస్త్రం ఏమిటంటే జలము. ఆ జలముతో పరిశించనం చేస్తే అప్పుడు అన్నానికి మనం వస్త్రం కప్పిన వాళ్ళం అవుతాము. అక్కడ ఎట్లయితే దేవుడికి వస్త్రం కప్పుతామో అట్లనే ఇది అంతే అని చెబుతూ ఇక్కడ విశేషం చెబుతున్నారు. ఇంకా ఏమిటంటే, ఛాందోగ్యోపనిషత్తులో ఒక కథ ఒకటి వచ్చింది. ఏమిటంటే అది మనం విన్నది ఏంటంటే, వీళ్ళందరూ ప్రాణం మీదకు అంటే దేవతలు రాక్షసులు ఒక కథ ఒకటి వచ్చింది మనకి. ఏమిటంటే ఈ రాక్షసులు ఎప్పుడు ఆ ఇంద్రియముల మీద యుద్ధం చేస్తుంటుంటే ఈ రాక్షసులు దేవతలు వెళ్ళి ఏం చేస్తుంటారు, ఆ ఇంద్రియాలని ఉద్గానం చేయి అని అడుగుతుంటుంటారు. చేసినా కానీ ఈ రాక్షసులు జయిస్తూ ఉన్నారు. చివరికి ఈ రాక్షసులు ప్రాణం మీద కూడా వెళ్ళి ఆ ప్రాణాన్ని కూడా ఓడించేసేద్దాం, పాపంతో కొట్టేద్దాము అని దాంతో వెళితే చివరికి వాళ్ళందరూ ఓడిపోయినారు అని వచ్చింది. గెలిచింది ఎవరు, దేవతలు గెలిచారు అని వచ్చింది. అనగా అర్థం ఏమిటి, ఈ ఇంద్రియములు ఉన్నాయే, ఎవరు కన్ను, ఇటువంటి ఇంద్రియములు ఉన్నాయే, ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి, ప్రాణం మీద ఆధారపడి ఉన్నాయి. ప్రాణం ఎవరు అంటే ప్రాణో దేవత. అందుకనే మనకు తైత్తీర్యంలో అన్నం బ్రహ్మేతి విజనాత్ అని చెప్పిన తర్వాత ప్రాణో బ్రహ్మేతి విజనాత్ ప్రాణాద్ధేవ ఖల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రయంచ విషం విశంతి తద్విజ్ఞాయ అని తైత్తీర్యం చెప్పింది. కాబట్టి ప్రాణం అనేటువంటిది బ్రహ్మము. ఆ ప్రాణం అనే బ్రహ్మము ఈ ఇంద్రియాలను ఏమన్నదని అంటే, మరి నాకు అన్నం ఏది అని అడిగింది. నాకు అన్నం ఏది మరి అన్నారు. మీకేమో అన్నాలు ఉన్నాయి, ఇంద్రియాలు 5గురికి, మీకు 5గురికి ఇంద్రియాలకు అన్నాలు ఉన్నాయి. కంటికి అన్నం ఉంది, చెవుకి అన్నం ఉంది, అందరికీ అన్నాలు ఉన్నాయి. కంటికి అన్నం ఏమిటి, చక్కని రూపం ఏదైనా చూసిందని అద్భుతంగా ఉన్నది, బ్రహ్మాండంగా ఉన్నది అని అది అన్నం. చెవుకి అన్నం ఏదంటే చక్కని మంచి వాక్కులు విన్నారనుకోండి, అది ఆనందంగా ఉన్నది, అది అన్నం. అలానే నాలుగుకి ఏమిటంటే చక్కని మాటలుగానే మాట్లాడుతుంటుంటే అది అన్నం. ఇట్లా ఈ విధంగా ఇంద్రియాలకి అన్నాలు ఉన్నాయి, మీకున్నాయి మరి అన్నాలు. ఆ అన్నం తిని తృప్తి పడుతూ ఉన్నారు మీరు, నాకు మరి అన్నం ఏది అని ఆ ప్రాణం ప్రశ్నించింది ఈ ఇంద్రియాలను. అంటే అప్పుడు ఇంద్రియాలు ఏముంటున్నాయి మరి, దానికి తగ్గట్టుగా ఇంద్రియాలు ఏముంటున్నాయి అంటే, వాటికి అన్నము తెలుసయ్యా నీకే. ఏమిటంటే అన్నము అనేకమైనటువంటి ప్రాణులు ఉన్నాయి. ఇప్పుడు మనం చీమ దగ్గర నుంచి, ఏనుగు దగ్గర నుంచి అనేకమైనటువంటి ప్రాణులన్నీ ఉన్నాయి. ఈ ప్రాణులన్నీ కూడా, ఇవన్నీ కూడా మరి ఏదో ఒకటి ఆహారం తింటేనేగా అవి బతికేది. చీమ ఉందనుకోండి, అదేదో ఒకటి తింటేనేగా అది బతికేది. అనగా బతకడం అంటే దానిలో ఉన్న ప్రాణం. అందుకని అది ఏం చేస్తుంది, ఏదో బెల్లం ఏదో కాస్త తింటుంది. అది తింటే అది బతుకుతుంటుంది. అది ఏదైతే తిన్నదో
అది ఏదైతే తిన్నదో అది నీకు ఆహారము. అది ఏదైతే తిన్నదో అది నీకు ఆహారం. ఉదాహరణ శునకం ఉన్నది, ఆ శునకం ఏదో తింటుంది, అది మంచిదో చెడుదో కుళ్ళిపోయిందో గిడిపోయిందో ఏవో రకరకాల జంతువులు అయినా ఎటు పెడితే అటు తింటుంటాయి. అలానే పక్షులు ఉంటాయి, అట్లా అవి తింటుంటాయి. అవి తిని కడుపు నింపుకొని శుభ్రంగా ఉంటాయి. అంటే ఏమిటి అది? అవి తింటున్నాయి చూశారు, ఏ ఆహారం అయితే తింటున్నదో ఆహారమే, ఆ పక్షి తింటున్నది ఆహారమే నీకు ఆహారం. ఆ తింటున్నది కదా, అది ఎందుకు తింటున్నది? తనలో ప్రాణం ఉన్నది, ఆ ప్రాణం నిలబడాలి, ప్రాణం నిలబడాలి కాబట్టి అది తింటుంది. అది ఆ సమాధానం చెప్పారనమాట. ఎవరు? ఈ ఇంద్రియాలు చెప్పారు. అదే అనమాట, ఇంద్రియాలు చెప్పారనమాట. ఏంటి? క్రిముల నుండి, అట్లా నుంచి చిన్న చిన్న క్రిములని శునకములు దాకా సమస్త ప్రాణులు తినేవి అవన్నీ కూడా నీకు ఆహారమేను అని చెప్పాయి. అది ఈ విధంగా ఆ ప్రాణదేవతకు చెప్పే ఆహారం ఏమిటో చెప్పింది. అనగా అర్థం ఏమిటో చివరికి ఈ సకల భూతములలో ఉన్నటువంటి ఏ ప్రాణదేవత ఉన్నాడో, ప్రాణం అనే బ్రహ్మం ఉన్నాడో, ఆ ప్రాణం అనే బ్రహ్మము సర్వమును సమస్తమును తింటూనే ఉంటుంటాడు. అంటే ఈ ప్రాణుల రూపంలో అన్ని తింటూనే ఉంటుంటాడు. ఎట్లా అనమాట? ఆచమనం ప్రక్రియ ద్వారా ప్రాణానికి వస్త్రధారణ ఇక్కడ శృతి వచనము. ఈ శృతి ఏం చెబుతున్నది అంటే, ఇక్కడ మనం తినేటువంటి ఆహారానికి మరి ఆచమనం ఉండాలి అని చెబుతున్నాడు. భోజనం చేసేటప్పుడు ముందుగా జలములతో, అన్నం తినే ముందు జలం పెట్టుకోవాలి. చూడండి, చాలామంది అన్నం తినేటప్పుడు జనరల్గా, అంటే బ్రాహ్మణులే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా అందరూ కూడా అన్నం తినే ముందు అన్నంతో పాటుగా పక్క జలం పెట్టుకుంటారు. చాలా గొప్ప విశేషం చూడండి. ఏమంటే మధ్యలో జలం తాగాలి, గొంతు పట్టుకుంది కాస్త జలం తాగాలి. గొంతు పట్టుకోవడం సంగతి తర్వాత, ముందు అసలు జలం కూడా పక్కన పెట్టుకుంటేనే కానీ, అన్నానికి పక్కనే జలం పెట్టుకుంటేనే కానీ, అప్పుడు కానీ ఈ అన్నం అనేటువంటి తింటాం అనేటువంటిది కుదరదు. అది ప్రక్రియ. ఆ జలాన్ని పెట్టుకొని ఆ జలం చేత కప్పి వేసేస్తారు. ఎవరిని? అన్నమును కప్పి వేసేస్తారు. ఇక్కడ అన్నం ఏమిటనమాట? బ్రహ్మము. ఆ బ్రహ్మాన్ని కప్పి వేసేసి ఉంచుతారు. ఎందుకు కప్పి వేయాలి? అది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, ఆయనకు వస్త్రాలన్నీ వేశారు, సరే బాగానే ఉంది. వస్త్రాలన్నీ తీసేశారండి, అప్పుడు ఏం చేస్తారు? అభిషేకం చేస్తారు. అలానే దేవతలకి దేవుడి గుళ్ళల్లో చూడు, అభిషేకం చేసేటప్పుడు మొత్తం కాకపోతే ఏదో ఇప్పుడు చాలా గుళ్ళల్లో ఏంటంటే ఒక వస్త్రం ఒకటి, ఏక వస్త్రం ఒకటి కట్టాలి, ఒక ఏక వస్త్రం ఒకటి కట్టాలి. అనగా వస్త్రం లేకుండా స్నానం చేయకూడదని ఒక శాస్త్రం. ఎవరైనా సరే వస్త్రం లేకుండా స్నానం చేయకూడదని, దాని ప్రకారంగానే ఆ విగ్రహానికి ఏకవస్త్రం ఒకదాన్ని చుట్టేసేసి స్నానం చేస్తారు. అది ఆ విగ్రహాన్ని ఆ స్నానం చేసిన తర్వాత సరే అవన్నీ తర్వాత వస్త్రాలు ధరింపు చేస్తారు. అట్లనే అన్నాన్ని నగ్నంగా తినకూడదు అని అర్థం. అది కనపడుతూ ఏంటంటే అన్నాన్ని కనపడుతూ ఉన్నది ఉన్నట్టుగా అట్లనే తింటుంటే అర్థం ఏమిటనమాట? అన్నానికి వస్త్రాచ్ఛాదన లేకుండా, అనగా అన్నము అనేటువంటి పరబ్రహ్మమును దర్శనం చేసుకోవాలంటే వస్త్ర ఆచ్ఛాదన ఉండాలి. అక్కడ ఎట్లయితే వెంకటేశ్వర స్వామిని వస్త్రాచ్ఛాదనతో ఉన్నటువంటి ఆయన దర్శనం చేసుకుంటున్నామో, అట్లనే ఇక్కడ అన్నమును కూడా జలముతోటి ఆచ్ఛాదన చేస్తే అప్పుడు జలమనే వస్త్రము అన్నం అనే దేవతకు ఆచ్ఛాదనము, అలంకరణ అవుతుంది. అది చెప్తున్నారు. అదనమాట. కాబట్టి ఆ అన్నమునకు ఈ జలం అనేటువంటిది ఆచ్ఛాదనము, అదే వస్త్రధారణ. అందువలనే అన్నం తినేటప్పుడు చాలామంది తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది నమస్కారం చేసి తింటారు, కొంతమంది ఏమో బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అని చేస్తారు. కొన్ని చోట్ల ఏంటంటే ప్రత్యేకంగా అన్నం గురించి ప్రత్యేకంగా కాశీలో చెప్పినట్టుగానే
సత్రాల్లో చెప్పిన చిన్న శ్లోకం ఒకటి ఉంటుంది అనమాట. ఏమిటంటే అమ్మవారు అన్నపూర్ణేశ్వరి దానిలో ఉన్నది కదా, ఏమిటనమాట, భిక్షాందేహి ఏంటంటే అన్నం పెట్టమని ఆ విధంగా అడుగుతారు చూసే ఒక శ్లోకం అందరికీ అది అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అని ఈ విధంగా ఆ శ్లోకాన్ని చెప్పి అప్పుడు చెప్తారు. ఎట్లా అంటే ఏదో ఒకటి ఆచ్ఛాదన అనేటువంటిది లేకుండా భుజించరు. అది ఇక్కడ ఇది అనమాట ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటిది. అలా చేస్తే మనం తినేటువంటి అన్నము సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపము. అందుకని అన్నం పరబ్రహ్మ స్వరూపము. అందువలన అన్నాన్ని పారేయకూడదురా, ఒక్క మెతుకు కూడా పారేయకూడదు అంటుంటారు పెద్దలు. అంటే ఎందుకనంటే ఒక్క మెతుకు కూడా అంటే అర్థం ఏంటి, సంపూర్ణంగా అది తినేసేయాలి, వ్యర్థం కాకూడదు, అది కింద పోకూడదు. కింద పోయిందంటే వ్యర్థం అయిపోతుంటుంది. ఆ మెతుకు ఒక్కడి కింద పోయిందంటే ఒక్క మెతుకుని పట్టుకొని మనం ఎంత దూరం వెళ్ళొచ్చు అంటే పరమాత్మ దాకా వెళ్ళిపోతాం. అనగా ఆ మెతుకు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే క్రమంగా ఓషధుల నుంచి భూమి, భూమి నుంచి నీళ్లు, నీళ్ళ నుంచి అగ్ని, అగ్ని నుంచి వాయువు, వాయువు నుంచి ఆకాశం, ఆకాశం నుంచి పరమాత్మ, అక్కడి దాకా పోతాం. అంటే సాక్షాత్తుకు పరమాత్మయ్య ఆ మెతుకు చూసే అన్నం తినేటువంటి దానిలో ఉన్నాడు. కాబట్టి అలా దుర్వినియోగం చేస్తే పరమాత్మను మనం ఏం చేసి దుర్వినియోగం అంటే పరమాత్మ పట్ల ఏ విధంగా ఉన్నామని దాని అవిధేయత, అవినయము అనేటువంటి భావం వస్తుంది. అందువలన పూర్వకాలం నుంచి పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఇంతటి అర్థం ఉంది కాబట్టి ఒక మెతుకు కూడా కింద పోనివ్వకుండా శుభ్రంగా తినాలి అనేటువంటిది ఇది. దానికి తగ్గట్టుగానే ఆ అన్నాన్ని పెట్టుకోవడం తింటాం. కానీ ప్రస్తుత కాలంలో విందు భోజనాల్లో చూస్తుంటే చాలా దీనికి వ్యతిరేకంగా అబ్బో అన్నం పారేయటం అనేటువంటిది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ అది కూడా మొత్తం తింటే వీడేదో పల్లెటూరు వాడిరా అని అనుకుంటారు. అందుకని 3 వంతులు వారేస్తే అది ఒక నాగరికతగా ఉండేటువంటి చోట్ల చాలా కనపడుతుంటాయి అవన్నీ. అందువలన ఆహారాన్ని దుర్వినియోగం చేయటం అనేటువంటిది ఒక పాపకర్మ. అది ఏమవుతుందనంటే అది నానావిధ కర్మలలో అతనిలో చేరి చివరికి ఆ కర్మ ఏం చేస్తుందనంటే ఎప్పుడో ఒక చోట ఏ సందర్భంలోనో ఎప్పుడో అతడికి పాప ఫలాన్ని అందిస్తుంటుంది. అంత విశేషం అది. అందుకనే అన్నాన్ని బ్రహ్మముగా చూడుము అని చెప్పారు అది. కాబట్టి ఇక్కడ అన్నమునకు వస్త్రం ఇవ్వాలండి. దేవతలకు ఎట్లయితే వస్త్రం ఇస్తున్నామో అట్లనే మనం వస్త్రం ఇస్తున్నాము అని అర్థం. ఇప్పుడు మనం దేవతలకి వస్త్రం ఇస్తుంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఏది స్వామివారికి మేము వస్త్రాలు ఇస్తామండి అని అనుకుంటూ ఆలయంలో వస్తుంటారు. ఆలయానికి వస్త్రాలు ఇస్తామండి నేను వస్త్రం తీసుకొచ్చి ఇస్తారు. వస్త్రం తీసుకొచ్చి ఇస్తారనంటే ఆ వస్త్రాన్ని ఏం చేయాలి, ఆ స్వామివారికి ఆచ్ఛాదన చేయాలి. ఆచ్ఛాదన చేస్తే అప్పుడేంటి, ఆ సగుణ రూపంలో ఉన్నటువంటి బ్రహ్మం పట్ల మనకున్నటువంటి భక్తి శ్రద్ధలు అవన్నీ కనపడుతూ ఉంటాయని అర్థం. అంత విశేషం అనమాట అది. ఆ వస్త్రం ఆ స్వామివారికి ఇవ్వటం వలన అంటే వస్త్రాన్ని చెప్తారు అదనమాట. ఆ సగుణ రూపంలో ఉన్న బ్రహ్మములకు ఆచ్ఛాదన చేయటం అనమాట ఇది. అట్లనే మనం ఇక్కడ అన్నమును తీసుకునేటప్పుడు జలం అనే వస్త్రంతో ఆచ్ఛాదన చేయాలి. ఇది తప్పనిసరిగా ఇది పవిత్రత కోసం చెప్పాము అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పవిత్రత చేస్తారు. కొంతమంది ఏమో బ్రాహ్మణులు ఏమో పరిశించనం చేసి గాయత్రి మంత్రాన్ని చేస్తారు. మిగిలిన వాళ్ళేమో నమస్కారం చేసి బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అంటారు. ఇంకా కొంతమంది కేవలం నమస్కారం చేస్తారు, ఏదో ఒక ఇది చేస్తూనే ఉంటుంటారు. కానీ జనరల్గా సహజంగా జలం అనేటువంటిది వస్త్రధారణ. ఇది ఎవరైనా చేయొచ్చు వస్త్రధారణ, కేవలం వాళ్ళే చేయాలని లేదు. ఈ వస్త్రధారణ అంటే ఏమిటి, ఆ నీళ్లు గ్లాసులోనూ నీళ్లు తీసుకొని ఆ ఓంకారంతో కానీ బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అనే దాంతో కానీ
ఆ నీళ్ళను ఆ వస్త్రం మీద ఆ అన్నం మీద చల్లి అప్పుడు ఆ అన్నాన్ని స్వీకరించటం అనగా ఆ వస్త్రం ఆ జలాన్ని చల్లినప్పుడు ఆ సగుణ రూపమైనటువంటి బ్రహ్మమును అప్పుడు సగుణ రూపమైన బ్రహ్మం ఆ అన్నాన్ని మనం దర్శనం చేసుకొని అప్పుడు మనం అన్నాన్ని తీసుకుంటాం అని ఈ విధంగా ఇప్పుడు చివరికి చెప్పుకుంటూ వచ్చింది ఏమిటనమాట, అన్నమునకు వస్త్రధారణ ఏమిటంటే జలము అని చెప్పుకుంటూ వచ్చారనమాట. అని చెబుతూ ఇందులో ఆచమనం ప్రక్రియ ఎందుకోసము, పవిత్రత కోసము. పవిత్రత కోసం, పవిత్రత. ఇప్పుడు అన్నం వండాము, అన్నం శుభ్రంగానే వండుతాం కదా, శుభ్రంగా ఏంటంటే కడిగి శుభ్రంగా అన్ని చేసుకొని పెడతాం, బాగానే ఉంది అని. మరి ఇంకా ఏంటండి పవిత్రత అని అంటే, నువ్వు ఎంత చేసినా కానీ పవిత్రత అనేటువంటిది ఒక క్రియ అనేది ఉన్నది, అది చేసినప్పుడే అది అవుతుంది, అది అర్థం. ఇప్పుడు పండ్లు ఉంటాయి, వాస్తవానికి కూడా చాలామంది పాటించడం లేదు, కానీ పండ్లను బజార్ నుంచి కొనుక్కొస్తాం. ఆ కొనుక్కొచ్చిన పండ్లు డైరెక్ట్గా సరాసరి దేవుడికి పెట్టేస్తున్నారు, అందరూ అట్లనే చేసేస్తున్నారు. కానీ అట్లా చేయకూడదు. పవిత్రత వచ్చినప్పుడే చెయ్యాలి. అనగా ఆ పండ్లని నీటితో కడిగేసి ఇస్తే అప్పుడు పవిత్రత వస్తుంటుంది. అంటే జల ఆచ్ఛాదనం అనమాట. అది జల ఆచ్ఛాదనం అంటే వస్త్రం గప్పినట్టు అనమాట. ఆహారం కదా, ఆ పండ్లు ఆహారం కదా, అప్పుడు ఆ పండ్లు అప్పుడు పెట్టాలి దేవుడు. అనగా పండ్లు శుభ్రంగా కడిగి అక్కడ పెట్టాలి. అలానే కొబ్బరికాయలు కూడా బజార్ నుంచి కొనుక్కొచ్చినప్పుడు గుళ్ళో టకటక కొట్టేస్తుంటారు. ఆ కొబ్బరికాయలు కూడా ఏంటంటే నీటితో అన్నీ ఏమిటి, జలంతో వస్త్రధారణ. ఈ ఆహారానికి ఈ జలంతో వస్త్రధారణ చేయాలి అని మనకు ఉపనిషత్తు చెప్పింది. ఇది తెలుసుకోవాల్సినటువంటి విశేషం, గొప్ప విశేషం అది. అని ఎందుకు చేస్తున్నాము అని అంటే పవిత్రత కోసం చేస్తున్నాము అని అర్థం. ఎందుకు పవిత్రత అంటే, మరి స్వామివారికి పెట్టేటప్పుడు ఏదైనా సరే నైవేద్యం పెట్టేటప్పుడు పవిత్రత అనేది కావాలి కదా, కాబట్టి పవిత్రత చేసి ఇస్తున్నాం స్వామి అని అర్థం అది. అందుకని ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా పవిత్రత, మనం ఎవరిని గెస్టులు వచ్చారనుకోండి, ఎట్లా పడితే అట్లా ఇవ్వం కదా, ఒక పవిత్రమైనటువంటి ఒక ప్లేట్లో, శుభ్రమైనటువంటి ప్లేట్లో ఏదో ఆహారం పెట్టి చక్కగా దాన్ని తీసుకొచ్చిస్తే అది ఒక ఆనందంగా ఉంటుంది, పవిత్ర. అలా కాకుండా ఏదో కాగితం మీద కాస్త పులిహోర పెట్టి తీసి తినరా అని అంటే అట్లా ఏం పవిత్రత ఉంటుంది, అది అట్లా అనమాట. కాబట్టి ఈ జలం అనేటువంటిది ఇక్కడ వస్త్రధారణ ఆహారమునకు అని అర్థం చేసుకొని ఈ అన్ని సగుణ బ్రహ్మమునకు పెట్టే నైవేద్యాలు. మనం నైవేద్యం పెడుతున్నాం ఎవరికి, అయ్యా దేవుడికి పెడుతున్నామండి అని అంటారు. ఏమిటి ఆ దేవుడు అని అంటే సగుణ బ్రహ్మం, సగుణ పరమాత్మ. అంటే ఇంకొకరు ఉన్నారా? అవునండి, నిర్గుణ బ్రహ్మము ఉన్నారు. నిర్గుణ బ్రహ్మానికి ఏం ఆకలి ఉండదు, ఏమీ ఉండవు. నిర్గుణ బ్రహ్మానికి అసలు ఏమీ ఉండవు. ఆ నిర్గుణ బ్రహ్మమే అసలు బ్రహ్మం. ఆ అసలు బ్రహ్మానికి, ఆ పరమాత్మనే మనం ఉపాసన కోసము సగుణ బ్రహ్మముగా భగవద్గీతలో చెప్పారు. భగవద్గీతలో సగుణ బ్రహ్మాన్ని భక్తి యోగంలోనూ 11 అయిపోయిన తర్వాత 11 విశ్వరూప సందర్శనం. ఆ విశ్వరూప సందర్శనంలో వివిధమైనటువంటి రూపములు, భగవంతుని యొక్క రూపములు, సగుణ బ్రహ్మ రూపములన్నీ 11వ అధ్యాయంలో చూపించాడు, 10వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి వాటిని, ఆ సగుణ బ్రహ్మాన్ని భక్తితో ఆరాధించడం అనేది భక్తి యోగంలో చెప్పారు. కాబట్టి ఈ సగుణ బ్రహ్మాన్ని ఆరాధించడం కోసము ఈ విధమైనటువంటి విధులు చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆ పరమాత్మకి ఆహారం పెట్టేటప్పుడు మనం జలం ఆచ్ఛాదన చేయాలి, అనగా అన్నిటినీ జలంతో కప్పివేయాలి అని చెబుతున్నారు. కప్పివేయటం అని అంటే అన్నం మీద నీళ్లు చల్లటం, మిగిలినటువంటి పదార్థాలు ఏవో ఉంటాయి, ఏది పండ్లు ఇటువంటివి, వాటినేమో కడిగేయటం, అలా శుభ్రం చేసి అప్పుడు పెట్టాలి. అది ఆ సగుణ బ్రహ్మంలో ఉన్నటువంటి ఆ నైవేద్యాన్ని పెట్టేటప్పుడు ఉండేటువంటి విధానం అని దాంతో ఆ అధికరణాన్ని
ముగించేసేసాడు. ఏది అధికరణం? అధికరణం కార్యాఖ్యానాధికరణం. ఈ అధికరణాన్ని ముగించేసేసి ఇంకొక అధికరణంలోకి వెళ్ళిపోతున్నారు. ఏమిటంటే అధికరణం సమానాధికరణం. సమాన అధికరణం. సమానము అంటే ఏమిటి? సమానము అనేటువంటి ఒక విశేషం దీనిలో వస్తున్నది అన్నమాట. ఏమిటంటే వేదంలో సంహిత భాగం అనేది ఉంటుంది. అలానే చివరన ఉపనిషత్తు భాగం ఉంటుంది. ఈ సంహిత భాగంలోనే ఈ మంత్రాలు ఏది బ్రాహ్మణాలు ఉంటాయి. సంహితంలోనే బ్రాహ్మణాలు ఉంటాయి. ఈ బ్రాహ్మణాల్లో కొన్ని విశేషాలు చెప్తారు. తర్వాత చివరి భాగం ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తుల్లో కొన్ని విశేషాలు చెప్తుంటారు. ఇప్పుడు ఏం చెబుతున్నారంటే ఇక్కడ ప్రశ్న వేస్తున్నారు ఏంటంటే ఇక్కడ శుక్ల యజుర్వేదం ఉన్నది. ఆ శుక్ల యజుర్వేదంలో ఉన్నటువంటి బృహదారణ్యకోపనిషత్తు అనేటువంటిది ఒకటి ఉన్నది. శుక్ల బృహదారణ్యకోపనిషత్తు. అలానే శుక్ల యజుర్వేదానికి సంబంధించి ఒక బ్రాహ్మణం ఉన్నది. ఆ బ్రాహ్మణమే శతపథ బ్రాహ్మణం. ఇప్పుడు ఒక్కసారి వేదాలని ఒక్కసారి చూసుకోవాలి. వేదాల్లో ఏముంటుందంటే మొట్టమొదట సంహితా భాగం ఉంటుంది, తర్వాత బ్రాహ్మణ భాగం ఉంటుంది, మంత్ర భాగం ఉంటుంది, బ్రాహ్మణాలు ఉంటాయి. బ్రాహ్మణాల తర్వాత ప్రాతిశాఖ్యాలు ఉంటాయి. ప్రాతిశాఖ్యాల తర్వాత వచ్చేది ఏమిటి అంటే ఉపనిషత్తులు వస్తాయి, వేదాంతాలు వస్తాయి. వీటిల్లో మొదటి రెండు భాగాలు అన్నీ కర్మకాండకు సంబంధించినటువంటివి. ఈ కర్మకాండ తర్వాత భాగాలు రెండు ఏమో జ్ఞానకాండకు సంబంధించినవి. ఈ జ్ఞానకాండ అనేటువంటిది కేవలం పరమాత్మ తత్వాన్ని చెప్పేది. మొదటి భాగాలు ఏమిటంటే కేవలం కర్మకాండాలు చెప్పేటువంటివి. కర్మకాండాలు అంటే యజ్ఞయాగాది కర్మలు చేయటము, వాటికి మంత్రాలను ఉపయోగించుకోవటం అనేటువంటి విశేషాలన్నీ కూడా పూర్వభాగంలో ఉంటాయి. అనగా టెక్స్ట్ అంతా ఒకటే. మనకి అట్టయితే మ్యాథమెటిక్స్ టెక్స్ట్ అంటారు. దానిలో 4-5 రకాలు ఉంటాయి. ఈ 4-5 రకాలు కలిపితే మ్యాథమెటిక్స్ టెక్స్ట్. క్వశ్చన్ పేపర్ కూడా ఎట్లా వస్తుంది? ఒకటే క్వశ్చన్ పేపర్లో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ప్రశ్న, ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ప్రశ్న వస్తుంది. అంతే ఇది కూడా. అట్లనే ఇక్కడ సంహితా భాగంలో శతపథ బ్రాహ్మణం అని ఉన్నది. శతపథ బ్రాహ్మణము అని. శతపథ అంటే శత అంటే 100 చాప్టర్లు ఉన్నాయి అని దానిలో బ్రాహ్మణంలో. అది చాలా పెద్దది శతపథ బ్రాహ్మణం. ఈ శతపథ బ్రాహ్మణంలో ఒక మంత్రం ఉన్నది. ఏమిటి ఈ మంత్రం చెబుతున్నది అంటే సత్యం బ్రహ్మేతి ఉపాసీత. సత్యము బ్రహ్మమని ఉపాసించుము అని ఇక వరుసగా ఆ సత్యం అనేటువంటిది పురుషుడు, ప్రజ్ఞాన క్రియావంతుడు. ఎంతటి క్రియా ప్రజ్ఞతో ఈ లోకం నుండి వెళతాడో ఈ పురుషుడు, ఈ భూలోకం నుంచి పరలోకానికి వెళతాడో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోకంలోనే ఉంటాడు. అతను ఆత్మను మనోమయమని, ప్రాణ శరీరమని, ప్రకాశ రూపమని, ఆకాశ రూపమని అలా ఉపాసిస్తూ ఆ లోకంలో అనగా చంద్రలోకంలో వెళ్ళాడు అనుకోండి. ఆ చంద్రలోకంలో వెళ్ళినటువంటి వాడు ఈ విధంగా భావించుకుంటాడట. ఆత్మను మనోమయమని, ప్రాణ శరీరమని, ప్రకాశ రూపమని, ఆకాశ రూపమని ఆయన ఉపాసిస్తూ ఉంటుంటాడు. దేనిలో? సంహితా భాగంలో. ఏది ఆ సంహితా భాగం దేనికి సంబంధించింది? శుక్ల యజుర్వేదానికి సంబంధించింది. అలానే శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు ఉన్నది. అది బృహదారణ్యకోపనిషత్తు. ఆ బృహదారణ్యకోపనిషత్తులో ఏమున్నది అంటే మనోమయ అయం పురుష భాగ సత్య తస్మిన్ అంతర్హృదయే యథా వ్రీహిర్వా యవోవా స ఏష సర్వస్య ఈశానః సర్వస్య అధిపతి సర్వమిదం ప్రశాస్తి యదిదం కించ. ఈ పురుషుడు మనోమయుడు, తేజస్వరూపుడు, సత్యమైనటువంటి వాడు, చేతనుడు, ధాన్యము వలె అంటే వడ్ల గింజ వలె, యవ వలె సూక్ష్మముగా ఉన్నాడు.
ఈ పురుషుడే సర్వమునకు ఈశ్వరుడు, సర్వానికి అధిపతి, ఈ సమస్త జగత్తును శాసించేటువంటి వాడు అని రెండు విధాలుగా కొంచెం తేడాతోటి చెప్పారు. ఇక్కడ ఈయన పూర్వపక్షం ఏం చేస్తున్నాడనంటే, ఒకే శాఖకి చెందినటువంటిదంటే శుక్లయజుర్వేదము, సంయుత భాగంలోనేమో ఒక రకంగా, ఉపనిషత్తు భాగంలో ఒక రకంగా పరమాత్మ గుణాలు వేరువేరుగా చెబుతున్నారు. అంటే పరమాత్మకు వేరువేరుగా చెబుతున్నారంటే పరమాత్మకు ఒకే రకమైన గుణములు అన్ని చోట్ల ఉండవా అని. పరమాత్మ అజహ అన్నాం, శాశ్వత అన్నాం, నిత్య అన్నాం. అవి జనరల్ పాయింట్స్ అన్నీ పరమాత్మకున్న లక్షణాలు. అది అన్ని చోట్ల ఉంది. అట్లనే ఈ వేరువేరుగా చెబుతున్నారండి, వేరువేరు విద్యలకు సంబంధించినవా ఏంటివి అని ఒక పూర్వపక్షం వేస్తున్నాడు. ఆ పూర్వపక్షాన్ని వేస్తుంటే ఇక దానికి సమాధానం చెబుతూ ఉన్నారనమాట. ఏమిటంటే ఆ సమాధానం ఇందులో సంహితలోను ఉపనిషత్తులోను ఆత్మవిద్యే ఉపదేశించబడుతున్నది. అది తెలుసుకోవండి అయ్యా. ఇక్కడ జనరల్ పాయింట్ ఒకటి ఉన్నది. ఏమిటంటే భేద దృష్టి కాదు. ఈ ఉపనిషత్తులు, ఈ బ్రహ్మసూత్రాలు చదువుకునేటప్పుడు ఏ దృష్టి ఉండాలి? జ్ఞాన దృష్టి ఉండాలి. నువ్వేం చేస్తున్నావు? భేద దృష్టితోటి, ఓహో అక్కడ వేరు ఇక్కడ వేరు, అక్కడ చెప్పిన ఇక్కడ చెప్పలేదు, ఇక్కడ ఎక్కువ చెప్పారు అక్కడ తక్కువ చెప్పారు కాబట్టి భేదం ఉంది అని అనుకుంటున్నావు. అది కాదు. ఉపసంహారం చేసుకో. ఉపసంహారం అంటే అర్థం సమన్వయం చేసుకో అని అర్థం చెప్తున్నాను. ఈ రెండింటి మంత్రాలను సమన్వయం చేసుకో. గుణ ఉపసంహారములు ఎలా చేయాలంటే అన్వయం చేసుకో. ఆత్మవిద్యే రెండిటిలోనూ చెబుతున్నారు. బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణంలో చెప్పింది ఆత్మవిద్య చెప్పారు. అక్కడ కూడా ఆత్మ మనోమయము, ప్రాణ శరీరం అని, ప్రకాశ రూపమని, ఆకాశ రూపమని అక్కడ చెప్పారండి. ఈ చెప్పినటువంటివి ఉన్నాయి కదా, ఆకాశో బ్రహ్మ అన్నారు, ప్రాణో బ్రహ్మేది విజనాత్ అన్నారు, మనో బ్రహ్మేది విజనాత్ అన్నారు, తైతీర్యంలో చెప్పారు. అట్లనే ఇక్కడ కూడా ఆ విధంగానే చెబుతున్నారు. ఆ బ్రహ్మమును గురించి కొన్ని చోట్ల కొన్ని చెబుతారు, కొన్ని చోట్ల కొన్ని చెబుతారు. అంతేగాని వేరు వేరు అనేటువంటి భేద దృష్టి వద్దు అని చెబుతారు. భేద దృష్టి లేకుండా అభేద దృష్టి ఉండాలి అనేటువంటి విషయం అన్నమాట ఇది. కాబట్టి సంహితలోనూ ఉపనిషత్తులోనూ ఆత్మవిద్యని గురించే చెబుతున్నారు. బ్రహ్మమునకున్న లక్షణాలు చెప్పారనమాట. అన్నిటికీ ఎక్కడున్నా కానీ బ్రహ్మమునకు ఒకటే లక్షణాలు. ఆ లక్షణాలు వివరిస్తూ ఉంటుంటారు. ఆ వివరిస్తున్నప్పుడు వేరువేరని అనుకోవాకు అని చెబుతూ బ్రహ్మము ఒక్కటే, అది బ్రహ్మము, అద్వితీయము, ఏకమేవాద్వితీయం బ్రహ్మ. విద్యకు రూపం ఉపాస్యము, ఉపాస్యము రెంటిలో ఒక్కటే కనుక విద్యాభేదం ఉండదు. అందువల్ల సంహితా భాగంలోని అగ్ని రహస్యం అనేటువంటి దానిలో చెప్పినటువంటిది అది. ఉపనిషత్ భాగంలో మరికొన్ని విశేషాలతో మరలా చెప్పారు. కానీ ఇందులో ఏ దోషం ఏమి లేదయ్యా, నువ్వేదో దోషం వేరువేరుగా చెప్పుకుంటున్నావు అని అనుకుంటున్నావేమో, కానే కాదు అని అర్థం అన్నమాట. ఇవన్నీ ఎందుకంటే విశేషమైనటువంటి దీన్ని మనం అసలు ఎందుకు అధ్యయనం చేస్తున్నాం అంటే, ప్రాచీన కాలంలో ఈ ఉపనిషత్తుల్లో మరి వేదాల్లో బ్రాహ్మణంలో ఇలా ఉంది కదండి, ఆ ఉపనిషత్తులో ఎలా ఉంది కదండి, కాబట్టి పరమాత్మని గురించి భిన్న భిన్నంగా చెబుతున్నారు కదండి, కాబట్టి భిన్న భిన్నంగా చెబుతున్నారు కాబట్టి మేము ఎలా విశ్వసిస్తాము, కాబట్టి ఉపనిషత్తులన్నింటినీ బయట పక్కన పెట్టేస్తాము, మేము వేదంలో చెప్పిన కర్మకాండే అనుసరిస్తాము అని అప్పటి కాలంలో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి నాయకత్వమే మండన మిశ్రుడు. అది ఈ మండన మిశ్రుడు నాయకత్వానికి మూలం ఎవరు? జైమిని. ఆ జైమినే మొట్టమొదటి వాడు ఈ కర్మకాండకి మొట్టమొదటి అనమాట. వీళ్ళందరినీ ఏమిటంటే ఏం చేశారంటే, ఉపనిషత్తుల్ని అర్థం చేసుకోలేక, సమన్వయం చేసుకోలేక వాళ్ళందరూ కూడా ఈ కర్మకాండలో ఉండిపోయినారు. అప్పుడు శంకరులు వారు వచ్చిన తర్వాత శంకరులు ఉపనిషత్తులకి వ్యాఖ్యానాలు రాసి, బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానాలు రాసిన తర్వాత అప్పుడు ఈ కర్మిష్ఠులు అందరూ ఉన్నారే, వాళ్ళందరూ కూడా
క్రమంగా అందరూ కూడా జ్ఞానకాండలోకి వచ్చారు. అట్లనే కర్మభాగాన్ని వదిలిపెట్టలేదు. కర్మభాగము జ్ఞానకాండంతో మొత్తం వేదాన్ని అనుసరించారు. మొత్తం వేదాన్ని అనమాట. మొత్తం సర్వం వేదమయం అంతా. అనగా శంకరులు వారు చేసినటువంటి మహోపకారం ఏమిటంటే, ఈ ప్రజలకందరికీ చేసిన మహోపకారం ఇప్పటికి కూడా ఒక దేవాలయానికి వెళుతున్నామంటే అక్కడ అర్చన చేసుకోవడం, స్వామివారిని దర్శనం చేసుకోవటము, పారాయణ చేసుకోవటము అవి చేస్తున్నామంటే వీటికి మూలం ఎవరంటే శంకరులు వారు. ఆ శంకరులు వారు ఆనాడు అప్పుడు అంతటి విశేషమైనటువంటి కృషి చేయటం వల్లనే ఈ రోజున ఆ ఫలాలన్నీ పొందుతున్నారు. ఇప్పుడు ఆ శంకరులు చెప్పినటువంటి ఆ స్తోత్రాలేగా ఇప్పుడు సౌందర్యలహరి, శివానంద లహరి, ఇట్లా చూడండి, ఇట్లా అనేకమైన సుమారు ఒక 100 స్తోత్రాలు దాకా ఉంది. ఈ స్తోత్రాలన్నీ అట్లా అనమాట. ఇది అనేకమైనటువంటి. అందువలన ఆ ఉపనిషత్తుల్ని అర్థం చేసుకొని క్రమంగా ఈ మండన మిశ్రుడు వాళ్ళు ఉన్నారే, మండన మిశ్రుడికి శిష్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరూ మారిపోతారు. అది దీనిలో గొప్ప విశేషం. శంకరులు వారు ఇచ్చినటువంటి గొప్ప విశేషం అన్నమాట ఇది. కాబట్టి బ్రహ్మము మనోమయము, తేజోమయము ఇత్యాది గుణములతో ఉంటాడు, సమానమే అన్ని చోట్ల. కాబట్టి గుణోపసంహారం చేసుకోండి. ఆ గుణములన్నింటిని కూడా సంహారం, ఉపసంహారం అంటే సమన్వయము. దీనిలో టెక్నికల్ వర్డ్ అనమాట. ఉపసంహారం అని అంటే సమన్వయం అని. ఆ బ్రహ్మం యొక్క గుణములు అక్కడ ఎన్ని చెప్పారో ఇక్కడ ఎన్ని చెప్పారో అవన్నీ సమన్వయం చేసుకోండి, అంతేగాని వేరు వేరు కాదు అని చెబుతున్నారు అనమాట. అట్లా అనమాట. అట్లా సంహితలో చెప్పిన అగ్ని రహస్యంలో వినబడుతున్న అగ్ని చేయన విధిని ప్రధాన విధిగాను, ఉపనిషత్తులో కొత్త గుణాలతో చెప్పిన భావన గుణ విధిగాను శాస్త్రరీత్యా పరిగణిస్తుంటారని అక్కడ సంహితా భాగంలో చెప్పినటువంటి దాన్ని కూడా సమన్వయం చేసుకోండి అని చెప్పి అంతటితోటి ఈ అధ్యయనాన్ని, అధికరణాన్ని ముగించేసేశారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్రహ్మముల గురించి సంహిత భాగంలో ఒక రకంగా చెప్పిన, ఉపనిషత్తుల్లో ఇంకొక రకంగా చెప్పిన, రెండిట్లు కూడా సమన్వయం చేసుకోండి. రెండు కూడా బ్రహ్మముల గురించి చెప్పినటువంటి అంశములేను, వేరు వేరు కాదు. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ, భేద దృష్టి పనికిరాదు అని ఈ అధికరణంలో చెప్పి అధికరణాన్ని ముగించేసేసి సంబంధ అధికరణం, సంబంధ అనేటువంటి అధికరణంలోకి వచ్చేస్తున్నారనమాట. ఈ సంబంధ అధికరణంలో ఏమున్నదో విశేషాలు బృహదారణ్యకోపనిషత్తు వస్తుందన్నమాట. దీనిలో వచ్చినటువంటి ఆ విశేషాలు, ఇది కొంచెం సత్యం అనేటువంటి ఈ పదాన్ని గురించి కొంచెం వివరణగా వస్తూ ఉంటుంది. అది రేపు మనం అధ్యయనం చేసుకోవచ్చు. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ